అమర్నాథ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బేస్ క్యాంపుల్లో ఇప్పటికే భక్తులు నిండిపోయారు. అయితే వాతావరణం అనుకూలిస్తేనే ఆ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ బేస్ క్యాంపుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి భక్తుల రిజిస్ట్రేషన్లు 3,50,000 దాటేశాయి. జమ్మూ బేస్ క్యాంపు దగ్గర భక్తుల కోసం స్పాట్ రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకు బ్రాంచీల ద్వారా రికార్డు స్థాయిలో అమర్నాథ్ భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. భద్రతపై 1-2 సార్లు అన్ని చెక్ చేసి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. శివుడి ప్రతిరూపమైన మంచులింగాన్ని చూడడానికి ప్రతిరోజు సుమారు 15,000 మంది యాత్రికులు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈసారి యాత్రను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధం చేశాయి. యాత్రకు సరికొత్త టెక్నాలజీతో కూడిన యాంటీ డ్రోన్ వ్యవస్థతో భద్రతను కల్పించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 670 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను అమర్నాథ్ యాత్రా మార్గాల్లో మోహరించారు. అడుగడుగునా నిఘా పెట్టారు. ఉగ్రవాదులు దాడి చేస్తారన్న ముందస్తు హెచ్చరికలతో పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని చెకింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.